योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सर्वदा रक्षका सदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता ओम विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदाम्बा जगत जननी जगतपति ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा
శాశ్వత గురు పరమగురు శాశ్వత ఆచార్య పరమాచార్య ఓం ఓం శాశ్వత స్వామి ఓం శాశ్వత రాజా రాజాధిరాజా స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ ఓం ఓం విశ్వాధార జగదాధార సదాధార సర్వదాధార శాశ్వతాధార ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ పరమేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వాంతరాత్మ సర్వ వ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి దయాలు అజర అమర అభయ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ఓం ఓం ప్రభో విభు ఓం ఓం భూర్భువ స్వః ప్రాణదాత ప్రాణప్రియ ప్రాణేశ్వర ఓం జీవనదాత జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సంకటమోచక ఓం సచ్చిదానంద స్వరూప ఆనందదాత ఆనందకర సుఖదాయక ಆತ್ಮದ ಬಲದ ಜ್ಞಾನದ ಸರ್ವದ ಹರ್ಷದ ಮೋಕ್ಷದ ಓಂ 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 ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమాత్మను తెలుసుకోవడానికి మార్గం సరి అయిన మార్గం పరమాత్మను తెలుసుకోవడం అంటే పరమానందాన్ని అనుభవించడమే పరమానందం ఉన్న చోటెక్కడ పరమానందం అంతటా ఉంది పరమపిత పరమాత్మ సర్వాంతర్యామి సర్వాంతరాత్మ విశ్వాంతరాత్మ పరపిత పరమాత్మ ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఎక్కడ చూసి దేని చూసి అర్థం చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది మాండుక్య ఉపనిషత్తులో మనల్ని చూసే పరమాత్మను అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం చేస్తున్నట్టుగానే కాదు మనతో చేయిస్తున్నట్టు పరమపిత పరమాత్మ మనతో చేయిస్తున్నట్టుగానే పరమపిత పరమాత్మను అర్థం చేసుకోవాలి చేయిస్తున్నాడు మనతో చేయిస్తున్నాడు మనం ఆడుతున్నాం జగన్నాటక సూత్రధారి నిర్దేశిస్తున్నాడు మార్గదర్శనం చేస్తున్నాడు వెనుక నుంచి అన్నీ చేయిస్తున్నాడు అన్నీ అంటే ఎన్ని అవి ఏమిటి చెడు పనులు కూడా దుష్టకర్మలు పాపాలు కూడా చేయిస్తున్నాడు అంటే కాదు శక్తిని ఇస్తాడు శరీరాన్ని ఇస్తాడు అన్ని ఇస్తాడు అన్నిచ్చి స్వతంత్రత ఇస్తాడు స్వతంత్రం పుణ్యం చేసుకుంటావు పాపం చేసుకుంటావు ఏం ఆలోచిస్తావు నీ ఇష్టం నీ నిర్ణయం అని వదిలేస్తాడు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఎవరికైనా అందరికీ సమానమే దుష్టులకైనా దుర్మార్గులకైనా సజ్జనులకైనా ఎవరికైనా అంతే కానీ వెనుక నుంచి
మనకు ఆ బలాన్నిచ్చింది, సామర్థ్యాన్నిచ్చింది, ఆ నైపుణ్యాన్నిచ్చింది పరంపిత పరమాత్మయే. పరమాత్మ ఇచ్చినటువంటి శరీరముతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం. పరమాత్మ గనక ఈ శరీరం ఇవ్వకుండా ఉంటే, ఈ కళ్ళు, చెవులు, ఈ ఇంద్రియాలు, ఈ అంగాలు ఇయ్యకుండా ఉంటే ఏమి చేసేవారిమి కాదు. అంతవరకే పరంపిత పరమాత్మ సహకారం. కానీ మిగతాదంతా మన ఇష్టమే. మరెలా తెలుసుకోవాలి? నేనిప్పుడు మెలకువతో ఉన్నాను. ఏవో పనులు చేస్తున్నాను, చూస్తున్నాను, కొన్ని చేష్టలు చేస్తున్నాను, బయట ఉన్నాను. లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్లి ఏదో చేస్తాను. మనం బయట పనులు చేసుకుంటాం. ఇంట్లోకొచ్చి ఇంటి పనులు కూడా చేసుకుంటాం. తర్వాత విశ్రాంతి తీసుకుంటాం. బయట ఉంటాం. మెలుకువతో ఉంటాం. పని చేసుకుంటాం దినంలో. పడుకుంటాం, లేస్తుంటాం, కలలు కంటాం. ముఖ్యంగా మనం చేసే పనులు జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో లేదా కలలు గనే స్థితిలో. అప్పుడు మూడే, మూడే అవస్థలు. ఆ అవస్థలు శరీరానికే లేదా మనసుకు. మన యొక్క ఆత్మ యొక్క అవస్థలు కావవి. ఆత్మ ఎప్పుడు అంతే. పడుకున్నా, లేచినా, కలలు గన్నా అంతే. ఆత్మకు స్థానాలు, శరీరానికి అవస్థలు అని చెప్పడం జరిగింది మాండుక్యోపనిషత్తులో. కానీ అంతా పరంపిత పరమాత్మ అంతటా ఉన్నాడు అనే విషయం చెప్పడం జరుగుతుంది. ఓమితి ఏతదక్షరం ఇదం సర్వం తస్యోపవ్యాఖ్యానం. ఈ ఓం అనే ఏదైతే ఈ అక్షరం ఉందో, ఈ అవినాశమైనటువంటి అవినాశి పరమాత్మ. పరమాత్మే ఇదంతా, ఈ జగమంతా. ఇదం సర్వం పరంపిత పరమాత్మ యొక్క వ్యాఖ్యానమే. పరంపిత పరమాత్మను వర్ణించిన కొరకే. మనం ఏ చిన్న వస్తువు తీసుకున్న, చిన్న ప్రాణిని తీసుకున్న పరంపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం కనిపిస్తుంది. పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవచ్చు. చీమను చూసి కూడా, అంత చిన్న చీమ, అందులో కూడా మెదడు ఉంది, అన్ని అంగాలు ఉన్నాయి. దానికి నోరు ఉంది, దానికి పొట్ట ఉంది, దానికి కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మనకంటే ఎక్కువ శక్తులు ఉన్నాయి. శరీరాన్ని పోల్చుకుంటే చీమకు ఏనుగు ఏనుగు కంటే ఎక్కువ బలం ఉంటుంది. ఏనుగు చీమను పక్కన పెడితే చీమ యొక్క బలం ఎక్కువ. చీమ తనకంటే కనీసం 3 రెట్లు ఎక్కువగా బరువున్నటువంటి వస్తువును మోయగలుగుతుంది, లేపగలుగుతుంది, ఎత్తగలుగుతుంది. తనకంటే ఎక్కువ బరువున్నటువంటి వస్తువులను 3 రెట్లు. ఏనుగు తనకంటే ఎక్కువ బరువున్న వస్తువు లేపగలుగుతుందా? ఎత్తగలుగుతుందా? మోయగలుగుతుందా? ఆ రకంగా పోల్చుకుంటే చీమ బలమే ఎక్కువ ఏనుగు కంటే. అలా ఒక్కొక్క ప్రాణిని చూసి, ఒక్కొక్క వస్తువుని చూసి పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవచ్చు. చిన్న గింజ, చిన్న బీజం, మర్రి చెట్టే వస్తుంది. మర్రి వృక్షం ఇంత చిన్న బీజం. మర్రి గింజ ఆ కాయలు ఎంత ఉంటుంది? ఆవ గింజ కంటే చిన్నగా ఉంటుంది. అంత చిన్న గింజలో, ఆ బీజములో, ఆ విత్తనములో మర్రి చెట్టే ఇమిడి ఉంటుంది. ఎంత వింత! అంత పెద్ద మర్రి చెట్టు, చిన్న కాయలు, అందులో సన్నని గింజలు. భూమి మీద పారుతుండేటువంటి గుమ్మడి తీగ ఉంటుంది. పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి. పెద్ద పువ్వులుంటాయి. విచిత్రం. అంత పెద్ద మర్రి చెట్టు, పువ్వులే రావు. మర్రి చెట్టుకు పూత రాదు. రావి చెట్టుకు రాదు. పూతరాని చెట్లు ఎన్నో ఉన్నాయి. జువి చెట్టుకు పూత రాదు. అంత పెద్ద మర్రి చెట్టు ఉన్నప్పటికీ పువ్వులే రావు. పెద్ద కాయలు కాయవు. విచిత్రం అనిపిస్తుంది. గుమ్మడి పాదెంత, తీగెంత, పెద్ద పెద్ద కాయలు వస్తాయి. భూమి మీదనే ఉంటాయి. ఇలా ఒక్కొక్క వస్తువును గమనిస్తే
పరమపిత పరమాత్మ యొక్క మహిమ అర్థమవుతుంది. దేన్ని చూసైనా, ఏ విషయం చూసైనా, ఏ అంశమైనా ఇక్కడ ప్రారంభించిన పరమాత్మను తెలుసుకోవచ్చు. ఏ రకంగా చూసైనా, వైజ్ఞానికంగా చూసైనా, ఈ సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, నక్షత్రం ఏమిటి, వాటి కాంతి ఏమిటి, వాటి గతులు, స్థితులేమిటి, వాటి పరిమాణాలేమిటి, దూరాలు, భారాలేమిటి, వాటి మార్గాల పరిస్థితి ఏమిటి, ఇదంతా గమనిస్తుంటే అంతా విచిత్రమే. ఎలా చూసైనా పరమపిత పరమాత్మను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఆ విషయాన్ని మాండుక్య ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఎక్కడున్నా అలాగే ఉంటాడు. ఏది ఉన్నా లేకున్నా అంతే. పరమపిత పరమాత్మకు ఈ సృష్టి ఉన్నా అంతే, సృష్టి లేకున్నా అంతే, ప్రళయం ఉన్నా అంతే. పరమపిత పరమాత్మ అంతే ఏకరసుడే. మరి మనం కూడా అంతే. కానీ మనకున్న శక్తి సామర్థ్యాలు, ఈ ఆత్మకు, జీవాత్మకు ఉండేటువంటి బలం, విద్య, విజ్ఞానం అంతా సంపూర్ణం కాదు. పరిపూర్ణం కాదు. పరిమితం, సీమితం, అల్పం, స్వల్పం కాబట్టి కొరతలుంటాయి. కొరతలుంటాయి కాబట్టి పూర్తి చేసుకోవాలి. దానికోసం పురుషార్థం చేయాలి. ఆ క్రమంలో పొరపాట్లు జరుగుతాయి, లోపాలు జరుగుతాయి, దోషాలు. దోషాలు చేసినందుకు, తప్పులు చేసినందుకు శిక్ష ఉంటుంది. సరిగా పూర్తి చేస్తే పురస్కారం ఉంటుంది, బహుమతి ఉంటుంది. అందుకే పుణ్యం చేసినా, పాపం చేసినా తప్పకుండా ఫలితం ఉంటుంది. ఫలితం అనుభవించాల్సిందే. అందుకే ప్రపంచమంతా ఇదంతా కనిపించేదంతా అంతా పరమిత పరమాత్మక వ్యాఖ్యానమే, విశ్లేషణయే, వివరణయే తెలియజేయడం జరుగుతుంది. ఏ చెట్టును చూసుకున్నా, ఏ కాయను చూసినా, ఏ ఆకును చూసినా, ఏ కొమ్మను చూసినా, ఏ వేరును చూసినా, ఏ కణాన్ని చూసినా, ఏ అణువును చూసినా, అణువును చూసినా పరమిత పరమాత్మను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవాలని అనుకుంటే. అందుకే మాండుక్య ఉపనిషత్తులో ఆరంభంలో చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా అక్షరం ఏకాక్షరమే కావచ్చు. ఓం అనేది అన్ని అందులోనే. ఓం అనే అక్షరం. ఇక్కడ మనం అక్షరం అంటే మనం రాసే అక్షరం అనుకుంటున్నాం. చిన్న అక్షరం అనుకుంటున్నాం. ఒకే అక్షరంతో చెప్పే శబ్దం అది. ఓం. ఓం మా 2 కలిపి ఒకే అక్షరం అవుతుంది. ఓ తర్వాత మా హలంతం కాబట్టి. ఓం అనే అక్షరం అంటే అవినాశి, క్షరము కానిది, తరగనిది, అరగనిది, తగ్గనిది, క్షీణించనిది, నశించిపోనిది అక్షరం. కానీ ఈ నిఖిల జగత్తును అందులో ఇముడ్చుకున్నది. అంతా ప్రపంచమంతా, విశ్వమంతా ఓములోనే ఉంటుంది. అంతేకాదు భూత, భవిష్యత్, వర్తమానం అంతా కూడా అందులోనే జరిగేదంతా. ఈ విశ్వం ఉత్పన్నమైన, ఇది నడిచిన స్థితిలో ఉన్న, చివరికి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయిన అందులోనే, పరమాత్మలోనే జరుగుతుంది. ఏమి జరిగినా అందులోనే. ఏమైనా చేసుకోండి అక్కడే. మనం ఎంత ఎగురుతున్నాం, దూకుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. ఆకాశం కిందే, ఈ భూమి మీదే. ఎంత చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్నేళ్ళు తిరిగినా ఈ భూమి మీదే. ఎన్నేళ్ళు జీవించినా ఈ భూమి మీదే, ఆకాశం కిందే. అలాగే పరమపిత పరమాత్మలోనే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా పుడుతున్నాయి, కొన్ని రోజులు ఉంటున్నాయి, పోతున్నాయి. ఏం జరిగిన అందులో. అందుకే భూత, భవిష్యత్, వర్తమానం అంతా అందులోనే జరుగుతుంది. సర్వం ఓంకారేవ, ఓంకారంలోనే. అంతేకాదు ఈ భూత, భవిష్యత్, వర్తమానం కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా కాలాతీతం, అది కూడా ఓంకారంలోనే అని చెప్పడం జరిగింది. సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మ. అంతా పరమిత పరమాత్మ, ఈ బ్రహ్మే. కనిపించేది ఇదంతా కూడా అయమాత్మ బ్రహ్మ. సర్వం హేతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. కొందరు మహావాక్యాలు, మహామంత్రాలు అని చెప్పేసి అంటుంటారు. అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి. ఆ శబ్దం ఇక్కడ కనిపిస్తుంది మనకు. సర్వం హి ఏతద్, అంతా ఇదంతా కూడా బ్రహ్మే, బ్రహ్మమయమే.
అయమాత్మ బ్రహ్మ. ఇది కూడా బ్రహ్మే. అది కూడా బ్రహ్మే. అంతా బ్రహ్మే. ఆత్మ కూడా బ్రహ్మే. మూల ప్రకృతి బ్రహ్మే. ఆకాశం బ్రహ్మే. మనస్సును కూడా బ్రహ్మ అన్నారు. వీర్యాన్ని బ్రహ్మ అన్నారు. వేదాన్ని బ్రహ్మ అన్నారు. అంతా బ్రహ్మే. అయమాత్మ బ్రహ్మ. ఇది బ్రహ్మే. తత్వమసి. నీవు బ్రహ్మే. అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మే. అందరూ గొప్పవారే. నీవు గొప్ప, నేను గొప్ప. అందరు మహాత్ములే. బ్రహ్మాత్మలే. మహాత్మలే. అలా తయారు కావాలి. అందరు మహాత్ములు కావడానికి, బ్రహ్మాత్మలు కావడానికి, గొప్ప ఆత్మలు కావడానికి, శుద్ధాత్మలు కావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అంటే పరమాత్మయే. అంత పరమాత్మయే. ఏదైతే బ్రహ్మ అనుకుంటున్నామో, గొప్పది అనుకుంటున్నామో అది కూడా పరమిత పరమాత్మయే. సో అయమాత్మ చతుష్పాద్. 4 పాదాలు గల బ్రహ్మ ఇది. 4 పాదాలు ఏమిటో తర్వాత వర్ణించడం జరిగింది. జాగ్రత్త స్థానం ఒక పాదం, స్వప్న స్థానం రెండవది, సుషుప్తి గాఢ నిద్ర మూడవది, నాలుగవది తన స్వరూపంలో ఉండడం తురీయ స్థానం. 3 కానిది 4వది తురీయ స్థానం. ఈ విధంగా వర్ణించడం జరిగింది. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి. ఈ జాగ్రత్త స్థానంలో జీవాత్మ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో శరీరం ఉంటుంది. శరీరం పడుకుంటుంది. పడుకున్నప్పుడు జీవుడు పడుకోవడం ఉండదు. జీవాత్మ పడుకోదు. బయట నుంచి ఇంట్లో లోపలికి వెళ్ళినట్టుగానే అంతే. అంతకుముందు బయట పని చేసినాడు. మనం బయట పని చేస్తాం దినమంతా. రాత్రిగానే లోపలికి వెళ్ళిపోతాం. లేదా దినంలో పని చేసుకుంటాం. బయట వ్యవహారాలు చూసుకుంటాం. ఎక్కడో ఉద్యోగం చేస్తాం, పని చేసుకుంటాం, చూసుకుంటాం, వచ్చేస్తాం. ఇంటి పని చేసుకుంటాం. ఆ విధంగా జీవుడు జాగ్రత్త అవస్థలో పని చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి కలలు కంటాడు. లేదా ఆలోచిస్తాడు. ఒక ఇల్లు నిర్మాణం చేసే ముందు ఇంటి ఆ యజమాని అనుకుంటాడు. ఇన్ని గదులు ఉండాలి, ఇటువైపు ఉండాలి, ఇటువైపు ఏది ఉండాలని చెప్పేసి ముందులో మనసులో అనుకుంటాడు. ఆలోచనలో, ఊహల్లో, కల్పనలో తయారు చేసుకుంటాడు. ఒక నమూనా వచ్చేస్తుంది. దానికి ఇంకా పూర్తిగా సందేహం లేకుండా చేసుకోవడానికి ఒక నిపుణి వద్దకు వెళ్తాడు. అభియంత వద్దకు. గృహ నిర్మాణ శిల్పి వద్దకు వెళ్తాడు. వెళ్ళి పూర్తిగా ఆ బొమ్మ గీయించుకుంటాడు. నమూనా తయారు చేయించుకుంటాడు. ఇదంతా వ్యవహారం. ఇది ఇక్కడ స్వప్నావస్థ అన్నారు. కలలు కనడం అన్నారు. జీవుని యొక్క స్థానం అది. అప్పుడు శరీరం కలలు కంటుంది. నిజానికి కలలు కనేది మనస్సు. మనసులో ఆలోచనలు వస్తాయి. ఆలోచనల యొక్క రూపమే కలలు. అలాగే పరమిత పరమాత్మ కూడా అంతే. ఈ సృష్టి ఇప్పుడు కనిపిస్తుంది. బయట వ్యవహారం ఇదంతా కూడా. ఇది పరమిత పరమాత్మ యొక్క జాగ్రత్త స్థానం ఇది. కలలు కంటాడు. సృష్టి నిర్మాణం. దాని క్రమం. ఏ క్రమంలో వెనక్కి తీసుకెళ్ళాలి? ఇప్పుడుంది. ప్రళయం ప్రళయం చేయాలంటే ఎలా వెనక్కి తీసుకెళ్ళాలి? మళ్ళీ సృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఏ క్రమంలో ముందుకు తీసుకురావాలి? ఏది జరుగుతుందో అది స్వప్న స్థానం పరమిత పరమాత్మకు. ప్రళయం పడుకోవడమే, నిద్రపోవడమే. జీవాత్మ నిద్రపోతుంది. గాఢ నిద్ర. ఇంకేమీ తెలియదు. అయినా జీవాత్మ పనిచేస్తుంది. జీవాత్మ పడుకోవడం కూడా జీవాత్మకు ఆ గాఢ నిద్ర అనేది స్థానం అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. తన స్థానంలోకి వెళ్ళిపోతుంది. అన్ని వ్యవహారాలు బంద్. శరీరం అలా ఉండిపోతుంది. మూఢంగా ఉండిపోతుంది. అప్పుడు ఆత్మ తన యొక్క శక్తితో ఉంటుంది. పరమాత్మ కూడా అంతే ప్రళయ స్థితిలో. పరమాత్మకు నిద్ర, గాఢ నిద్ర. ఈ విధంగా జీవాత్మకు, పరమాత్మకు పోల్చడం జరిగింది. జాగ్రత్త అవస్థలో శరీరం ఉంటే జాగ్రత్త స్థానంలో జీవాత్మ ఉంటుంది. బహిప్రజ్ఞ అంటారు అప్పుడు. బయట నుంచి తెలుసుకుంటుంది కాబట్టి బహిప్రజ్ఞ. సప్తాంగ 7 అంగాలు ఉంటాయి. 7 అంగాలు ఏమిటి చెప్పడం జరిగింది. 1 తల, 2 కళ్ళు, 3 చెవులు, 4 వాణి, 5 ఊపిరితిత్తులు, 6 హృదయం, 7 కాళ్ళు. సప్తంగాలు. అలాగే పరమిత పరమాత్మ కూడా అలాగే చెప్పడం జరిగింది. అగ్ని తల అని, సూర్యుడు చంద్రుడు కన్నులని, దిశలు చెవులని, వేదము వాణి వాక్కని, వాయువు ఊపిరితిత్తులని,
విశ్వం హృదయమని, ఈ పృథివీ, భూమి కాళ్ళని. ఈ విధంగా ముండకోపనిషత్తులో ఇది వస్తుంది. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ దిశః శ్రోత్రే వాగ్ వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేషా సర్వభూతాంతరాత్మ అని ముండకోపనిషత్తులో ఈ శ్లోకం వస్తుంది. అవే సప్తంగాలు. మనకు తల, కండ్లు, చెవులు, వాక్కు, వాణి, ఊపిరితిత్తులు, హృదయం, కాళ్ళు. ఇవి 7 అంగాలు ముఖ్యంగా. ఇది జాగ్రత్త స్థానం జీవాత్మకు. అంటే జాగ్రత్త అవస్థలో వీటి ఇక్కడ ఉంటాడు. తలలో గాని, కళ్ళల్లో, చెవుల్లో, వాక్కులో, ఊపిరితిత్తులు, హృదయము, కాళ్ళు వీటితో పనిచేస్తాడు. అంటే అక్కడ జీవాత్మ పనిచేస్తుంది ఉందని అర్థం. మిగతా చోట్ల లేదు, మిగతా అంగాల్లో లేదని అర్థం కాదు. వీటితో పని తీసుకుంటాడని ముఖ్యంగా. ఆ విధంగా పరంపిత పరమాత్మ కూడా సప్తంగాలున్నాయి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, దిశలు, వేదము, వాయువు, విశ్వము, పృథివీ. ఈ రకంగా పోల్చడం జరిగింది. జీవాత్మకు జాగ్రత్త స్థానం, శరీరానికి జాగ్రత్త అవస్థ. ఈ అవస్థలన్నీ కూడా చేతనకు ఉండాలి. చేతనం అంతే ఉంటుంది. జీవాత్మకు, పరమాత్మకు అవస్థలు లేవు. స్థానాలు. అక్కడ పనిచేయడం జరుగుతుంది. లేదా అక్కడ ఆలోచించడం జరుగుతుంది. అందులో ఏకాగ్రం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని చూసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ జగత్తు, ఈ శరీరం సామాన్యంగా అందరికీ అనుభవం కాబట్టి ఈ పడుకోవడం, లేవడం, కలలు కనడం. అదే విషయాన్ని పరమిత పరమాత్మకు జోడించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏకోనవింశతి ముఖ అన్నారు. 19 ముఖాలు. 19 ముఖాలు ఏమిటి? ముఖం అంటే అనుభవించడానికి, ఆస్వాదించడానికి, రుచి చూసి మనం తినడానికి, భోగించడానికి ఉపయోగపడేది ముఖం కాబట్టి, ఆ ముఖాలు ఎన్ని అంటే 19 ముఖాలు. అవేమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 15, 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 19 ముఖాలతో జీవాత్మ ఈ ప్రపంచంలో ఉండి అనుభవిస్తుంటాడు, భోగిస్తుంటాడు. ఈ విధంగా తన రూపం జాగ్రత్త అవస్థలో అనుభవించేది స్థూల భుక్ అన్నాడు. స్థూలంగా భోగించడం, కళల్లో భోగించడం కూడా ఉంటుంది. అలా కళలు కూడా భోగిస్తాడు. ఈ విషయాన్ని స్వప్నావస్థలో, తర్వాత సుషుప్త అవస్థలో ఎలా ఉంటాడనే విషయం చెప్పడం జరిగింది. స్వప్నావస్థలో స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ, జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ. జాగ్రత్త అవస్థలో బహిప్రజ్ఞ, బయట తెలుసుకుంటాడు. మరి స్వప్నావస్థ అంటే మనస్సు ఉండే అవస్థ. అది జీవాత్మకు స్థానం అవుతుంది. స్వప్నాలు కనడం అనేది, ఆలోచించుకోవడం, విచారించుకోవడం అటువంటివి, లేదా ఒక పథకం తయారు చేసుకోవడం, ఒక యోజన. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ. స్వప్నస్థానంలో అంటే జీవాత్మ యొక్క స్థానం స్వప్నస్థానం. శరీరము లేదా మనస్సు, చిత్తము స్వప్నాలు కంటుంది. అప్పుడు అంతఃప్రజ్ఞ అన్నారు. లోపల తెలుసుకోవడం జరుగుతుంది. బయట తెలుసుకోవడం ఏమి లేదు. పడుకోవడం జరుగుతుంది, కలలు కనడం జరుగుతుంది. అప్పుడు లోపల తెలుసుకోవడం. సప్తాంగ ఏకోనవింశతి ముఖ. అప్పుడు కూడా సప్తాంగాలు ఏకోనవి అంటే కాకపోతే ఇవి కాదు, ఈ అంగాలు కాదు, ఈ స్థూలాంగాలు కాదు, లోపలంగాలు ఏమున్నాయి? లోపల శరీరం ఎక్కడ ఉంది? ఇది బయట శరీరం, స్థూల దేహం. బయట కనిపిస్తుంది స్థూలంగా ఈ శరీరం, కానీ లోపల శరీరం ఎక్కడ ఉంది? స్వప్నంలో, కలల్లో. అంటే అదే నిజానికి సూక్ష్మ శరీరం. అక్కడ అన్నీ చేస్తాం. కలల్లో చూస్తాం, వింటాం, రుచి చూస్తాం. బయట ఏ విధంగా జాగ్రత్త అవస్థలో ఉన్నామో ఆ విధంగానే కలల్లో అన్నీ అనుభవిస్తుంటాం. భయపడుతుంటాం, నవ్వుతుంటాం, ఎగురుతుంటాం, ఆస్వాదిస్తుంటాం. కానీ ఈ శరీరం కాదు, ఈ అంగాలు కాదు, ఈ కళ్ళు కాదు, ఈ చెవులు కాదు, ఈ నోరు కాదు, ఈ రుచి కాదు. కలలు. కళ్ళు తెరిస్తే ఏముండదు, అంతా మాయం. మరి చేసిందెవరు? ఆత్మ.
కానీ దేనితో? ఏ శరీరంతో? ఏ అంగాలతో అంటే సూక్ష్మ శరీరంతో. అక్కడ కూడా సప్తాంగ ఏకోనవింశతి ముఖః. అప్పుడేమంటాడు? ప్రవివి ప్రవివిక్త భుక్ అన్నాడు. ముందు జాగ్రత్త అవస్థ స్థూల భుక్. స్థూలంగానే అనుభవిస్తాడు. స్థూలంగా భోగిస్తాడు. కలల్లో ప్రవివిక్త ప్రకృష్టంగా వివేకపూర్వకంగా అన్నమాట. అక్కడ వివేకం పనిచేస్తుంది సూక్ష్మ శరీరంలో. ఇదే విచిత్రం. అక్కడ మనసు పనిచేస్తుంది. అంటే మనసులో ఏముందో, మనసులో ఉన్నటువంటి మాయ అంతా, ఆ రహస్యమంతా కలలో తెలుస్తుంది. భయపడుతున్నాడా, సంతోషంగా ఉన్నాడా కూడా అర్థమైపోతుంది మనస్సులో. మానసికంగా ఏ రకంగా ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి అనే విషయం అర్థమవుతుంది. అందుకే ప్రవివిక్త భుక్ ప్రకృష్టంగా వివేకపూర్వకంగా భోగించడం జరుగుతుంది. ఇది ద్వితీయ రెండవ పాదం. అప్పుడు శరీరం తైజస్ అన్నారు. తేజం ప్రధానంగా ఉంటుంది. తైజసం అన్నారు. అలాగే యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్ సుషుప్తస్థానే ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఏవ ఆనందమయో హి ఆనందభుక్ చేతోముఖః చేతోముఖః ప్రాజ్ఞః తృతీయ పాదం మూడవ పాదం. ఇది పూర్తిగా సుషుప్తి. సుషుప్తి అంటే ఏమిటో కూడా చెప్పడం జరుగుతుంది. యత్ర సుప్తోన కంచన పడుకున్నవాడు దేన్ని కూడా ఆశించడు, కోరడు. గాఢ నిద్రలో కంచన కామం కామయతి ఏ కామాన్ని, ఏ కోరికను కోరడు. నా కంచన స్వప్నం అక్కడ స్వప్నాలు కూడా ఉండవు. నా కంచన స్వప్నం పశ్యతి ఏ స్వప్నాన్ని, ఏ కలను కూడా కలలు కనడు. అది గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ శరీరానికి. మనసుకైతే సుషుప్త స్థానం జీవాత్మకు. అప్పుడు తనలో వెళ్ళిపోతాడనమాట. ఏకీభూత ప్రాజ్ఞ శరీరం ప్రాజ్ఞమవుతుంది. శరీరానికి ఏమి తెలియదు. జడంగా పడిపోతుంది. శరీరాన్ని గిల్లినా, కోసినా అర్థం కాదప్పుడు. గాఢ నిద్ర ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. తర్వాత తెలుస్తుంది. కానీ అప్పుడు మాత్రం ఏమి తెలియదు. శరీరానికి సంబంధం పోతుంది. జీవాత్మకు శరీరానికి సంబంధం పోతుంది గాఢ నిద్రలో. పూర్తిగా అంటే పూర్తి కాదు. కొంతవరకు చాలా వరకు గాఢ నిద్రలో శరీరానికి, జీవాత్మకు సంబంధం ఉండదు. అది ఆనందం అందుకే. ఏ కొంచెమైనా, ఒక క్షణమైనా ప్రపంచాన్ని మర్చిపోతే, శరీరాన్ని మర్చిపోతే, ఈ బంధాలను, సంబంధాలను మర్చిపోతే ఆనందమే ఆనందం. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆహ్, ఏవ ఆనందమయో హి ఆనంద భుక్ అప్పుడు ఆనంద భుక్ అవుతాడు. ప్రజ్ఞాన ఘనుడవుతాడు. జీవాత్మ ప్రజ్ఞాన ఘనం. అంతా ప్రజ్ఞానమే. కానీ శరీరం ప్రాజ్ఞ. శరీరం మూర్ఖంగా ఉంటుంది. మూఢంగా ఉంటుంది. బాహ్య, సూక్ష్మ ఈ స్థూల పదార్థాల గురించి ఏమి తెలియదు శరీరానికి. కానీ జీవాత్మ ఆనంద ఘనం. ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. ప్రజ్ఞాన ఘనం. జీవాత్మ ఆనందమయం అంటే ఆనందంలాగా అయిపోతుంది. జలమయం లాగా. అంతా జలమే. నిండా జలమే అన్నట్టుగా. జీవాత్మ అంతా నిండా ఆనందమే ఆనందం. ఆనందమయం. ఆనందోభుక్ ఆనందాన్ని అనుభవిస్తుంటాడు జీవుడు. చేతోముఖం అప్పుడు. ఈ ముఖాలు అవన్నీ ఉండవు. సప్తాంగాలు, ఏకోనవింశతి ముఖాలు అవి ఏం అవసరం లేదు. గాఢ నిద్రలో. చేతోముఖం చేతోముఖం అన్నాడు. ఏ ముఖంతో? కేవలం చిత్తంతోనే భోగిస్తాడు. కేవలం చిత్తంతో పూర్తిగా. అభావ ప్రత్యాలంబన వృత్తిర్ నిద్ర. యోగ దర్శనంలో అభావ ప్రత్యయం అభావం ఉంటుంది. ఏ జ్ఞానం ఉండదు. బయట జ్ఞానం ఏముండదు. ఆలంబన ఆలంబన లేకుండా ఏ ఆధారం లేనటువంటి జ్ఞానం ఉంటుంది. పడుకుంటాం, లేస్తాం. కానీ చెబుతాం, ఎంత హాయిగా పడుకున్నాను. చాలా చక్కటి నిద్రొచ్చింది. ఇటువంటి నిద్ర ఎప్పుడు రాలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. తృప్తిగా ఉందని చెప్తుంటాం. ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా గుర్తుంది? అంటే అనుభవించినాం కాబట్టి, భోగించినాం కాబట్టి. అభావ ప్రత్యయ ఆలంబన నిద్ర. ఆలంబనం లేని అంటే ఏమి ఉండదు. అక్కడ ఏముండదు. అదే ఆనందం. అందుకే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవాలి.
ఈ శరీరాన్ని మర్చిపోవాలి. మన సంబంధాలు, బంధువులను, బాంధవులను అన్నిటిని మర్చిపోవాలి. మన ఇంటిని, మన వ్యవహారాలన్నిటిని మర్చిపోవాలి. అన్నిటిని మర్చిపోవాలి. ఒక్క క్షణమైనా పర్వాలేదు. అప్పుడు ఆనందం కలుగుతుంది. అలా అటువంటి నిద్రపోతే ఆనందమే ఆనందం. గాఢ నిద్రలో ఆనందం లభిస్తుంది. గాఢంగా మంచి నిద్రపోయినప్పుడు, సుఖ నిద్ర ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, అదే మోక్షంలో ఉంటుంది. అటువంటిదే, అటువంటి ఆనందమే. అదే సమాధి స్థితిలో ఉంటుంది. అటువంటి ఆనందమే. ఇది కొంచెం పరిచయం కొరకు మాత్రమే. గాఢ నిద్రలో ఆనందం పరిచయం. ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుందని చెప్పడానికి. ఏవ ఆనందమయో హి ఆనందభుక్ చేతో ముఖః ప్రాజ్ఞః తృతీయ పాదః. శరీరం పడిపోతుంది. మూర్ఖంగా ఉండిపోతుంది. ఏమి తెలియకుండా అలా శిథిలమైపోతుంది. శరీరానికి సంబంధం లేదు. మనసు కూడా సంబంధం ఏముండదు. ఆత్మ అన్నిటిని మర్చిపోయా హాయిగా ఆనందం అనే స్థానంలో లేదా గాఢ నిద్ర సుషుప్తి అనే స్థానంలో ఉంటుంది. అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆత్మ పడుకోవడం ఏముండదు. అన్నీ తెలుస్తుంటాయి. అందుకే ప్రజ్ఞాన ఘన అన్నాడు. ప్రజ్ఞానం అనే ఘనం పూర్తిగా కేంద్రీభూతమైనటువంటి స్థిరమైనటువంటి ప్రజ్ఞ, జ్ఞానం. జ్ఞానవంతుడు అవుతాడు జీవుడు. పరమాత్మ కూడా ప్రళయావస్థలు అంతే. పరమాత్మ యొక్క స్థానం అది. ప్రళయం అనేది ఈ ప్రపంచం యొక్క అవస్థ, దశ. పరమాత్మ అంతే ఉంటాడు. పరమాత్మలో ఏ మార్పు రాదు. పరమాత్మ ఇప్పుడు కూడా అజ్ఞానంలోకి రావడం, మళ్ళీ ప్రజ్ఞ రావడం, ప్రజ్ఞాన ఘనం కావడం ఏముండదు. కానీ మనం పోల్చుకుంటాం కాబట్టి, జీవాత్మ లాగానే పోల్చుకుంటాం కాబట్టి పరమాత్మ కూడా అలాగే అంటారు. ప్రజ్ఞాన ఘనుడని. ప్రజ్ఞాన ఘనం. ఒకటేమో ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే అజ్ఞ. ప్రకృష్టంగా అజ్ఞం తెలియకుండా ఉండడం. అజ్ఞ ప్రాజ్ఞ అది శరీరం. ప్రాజ్ఞ అది జగత్తు. జగత్తు ప్రాజ్ఞ అవుతుంది. ఈ విధంగా జీవాత్మకు పరమాత్మకు పోలుస్తూ చెప్పడం జరిగింది. 3 అవస్థలు, 3 స్థానాలు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక ఈ తురియ అవస్థ గురించి కూడా తెలుసుకోవాలి. దానికంటే ముందు మనకు ఈ సర్వేశ్వరుడు పరమిత పరమాత్మ ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏషో అంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవ అప్యయౌ హి భూతానాం అన్నారు. ఏష సర్వేశ్వర ఇతడే సర్వేశ్వరుడు. ఇక్కడ సర్వేశ్వరుడు ఈ శరీరంలో సర్వేశ్వరుడు జీవాత్మయే. బయట బ్రహ్మాండంలో జగత్తులో సర్వేశ్వరుడు పరమిత పరమాత్మ. ఏష సర్వజ్ఞః ఇతడే సర్వజ్ఞుడు. ఈ శరీరంలో జీవాత్మే సర్వజ్ఞాత. ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సమాచారం అందుతూనే ఉంటుంది. ఎక్కడ ముట్టినా, తట్టినా మనకు తెలుస్తుంది. ఒక చీమ మన వీపులో చీమ తిరుగుతుంటే కూడా అర్థమైపోతుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తెలిసిపోతుంది. అంటే జీవాత్మకు శరీరంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది. అందుకే శరీరం వరకే జీవాత్మ సర్వజ్ఞుడు. శరీరం వరకే సర్వేశ్వరుడు. బయట పరమిత పరమాత్మ ఇలాగే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి జీవాత్మ కూడా అంతే. అక్కడ రెంటికి పోల్చడం జరిగింది. పరమిత పరమాత్మ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏషో అంతర్యామి ఏష యోని. యోని కారణం. యోని ఆధారం. పరమిత పరమాత్మయే. ఇక్కడ జీవాత్మ. జీవాత్మ లేకుంటే ఈ శరీరం ఉండదు. జీవాత్మే ఆధారం. శరీరం నిలబడడానికి, ఏదైనా పని చేయడానికి. జీవుడు లేకపోతే శరీరంలో ఈ శరీరం ఏం పనిచేయదు. ఎంత బుద్ధి ఉన్నా, ఎంత మంచి అందమైన శరీరమైనా, బలమైన శరీరమైనా జీవాత్మ ఉన్నంత వరకే దీనికి విలువ. సర్వస్య ప్రభవ అన్నిటికీ ప్రభవం. ప్రభ అంటే ఉత్పత్తికర్త అని అర్థం. ప్రభవించడానికి. అప్యయం అంటే తనలో లీనం కావడం. అప్యయం
ఉత్పత్తి వినాశనానికి అని అర్థం. ఉత్పత్తికర్త, వినాశనకర్త. ప్రభవ, అప్యయ 2 శక్తులు. ఉత్పత్తి చేయడం, వినాశనం చేయడం అనే శక్తులుంటాయి. అలాగే మనం చేసిన పని కూడా అంతే. మనం నిర్మాణం చేసుకుంటాం, ఒక్కోసారి కూలగొట్టుకుంటాం. భూతానం చరాచర జగత్తన్నిటికి కూడా పరమిత పరమాత్మే. ఇక్కడ మనలో ఉన్నటువంటి వాటి కూడా మనం కూడా యజమానులమే ఈ శరీరం వరకు. పరమిత పరమాత్మ ఇక్కడ శబ్దాలు చెప్పడం కూడా జరిగింది. సర్వేశ్వరుడు, సర్వజ్ఞః, సర్వాంతర్యామి, ఏష యోనిః. ఇక్కడ సర్వయోని, అన్నిటికీ యోని, ఆధారం, కారణం. సర్వస్య ప్రభవ అప్యయౌ, అన్నిటి యొక్క ఉత్పత్తికర్త, వినాశకర్త కూడా. ఈ భూతానం, అన్ని భూతం చరాచర జగత్తు యొక్క వీటికి కర్త, ధర్త, హర్త, సంహర్త, పాలనకర్త, ప్రళయకర్త, నిర్మాణకర్త, నిర్వహణకర్త, నిర్మూలనకర్త పరమిత పరమాత్మే. ఈ విషయాల గురించి మనకు వేదాంత దర్శనం కూడా ఈ మాండుక్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ శబ్దాలకు, ఇందులో కలిగే సందేహాలకు సమాధానంగా వేద దర్శనంలో చెప్పడం జరిగింది. నాంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నోభేత ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యయం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచో ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. పరమిత పరమాత్మ గురించి చెప్పడం జరుగుతుంది. నాంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం. పరమిత పరమాత్మ నిజానికి లోపల బయట ఇదంతా ఉండదు, ఏ వృత్తులు ఉండవు. నా అంతర్వృత్తి కాదు, నా బాహ్య వృత్తి కాదు. పరమిత పరమాత్మ అంతటా ఉంటాడు, లేదా లోపల బయట ఇదంతా ఉండదు. పరమిత పరమాత్మకి ఇదంతా ఏమీ లేదు చెప్పడానికి అంటున్నారు. ఇదంతా పరమిత పరమాత్మ యొక్క స్వరూపం ఏంటంటే అదృశ్యం, చూడలేం. అవ్యవహార్యం, వ్యవహారములు కూడా తెలుసుకోలేం. ఏ వ్యవహారం ద్వారా కూడా తెలుసుకోలేం అంటున్నారు. అగ్రాహ్యం, పట్టుకోలేం కర్మేంద్రియాల ద్వారా. అదృశ్యం అంటే చూడలేం జ్ఞానేంద్రియాల ద్వారా అన్నమాట. అలక్షణం, ఏ లక్షణాలు కనిపించడం లేదు. అచింత్యం, చింతించడం వీలు లేదు. అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివం. పరమిత పరమాత్మ ప్రపంచాన్ని ఉపశాంతి చేసేవాడు, శాంతింపజేసేవాడు. శివం అద్వైతం, మరొకడు లేడు. అలక్షణం, ఏ చిహ్నాలు లేవు పరమిత పరమాత్మ. అంటే దాని అర్థం ఏ మాటలు లేవు, పరిభాష లేదు. చింతించడానికి కూడా, మనసుతో చింతించడానికి అచింత్యం, మనసు ద్వారా చింతన చేయడానికి కూడా సరిపోదు, మనసు సరిపోదు. అవ్యపదేశం, శబ్దాలు లేవు, వ్యక్తం చేయలేం, ఉపదేశించలేం, ఈ రకంగా ఆ రకంగా వర్ణించలేం. ఏకాత్మ ప్రత్యసారం, అప్పుడు కేవలం ఆత్మ తన స్వరూపంలో ఉండి తెలుసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఏకాత్మ ప్రత్యసారం, ప్రత్యయం అంటే జ్ఞానం. ప- ఏ జీవాత్మ తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ప్రపంచ ఉపశమం అన్నారు. ఈ ప్రపంచం ఏముండదు, ఈ త్రిగుణాత్మక స్వరూపటువంటి ఈ ప్రపంచం అంతా శాంతి అయిపోతుంది. అంటే లయంలో, ప్రళయంలో ఉండిపోతుంది. ఉపశమింపడం, ఉపశమనం అంటే పూర్తిగా ఆగిపోతుంది, శాంతమైపోతుంది. అవిచలం. శివం కళ్యాణమయం, అద్వైతం అద్వితీయం, తనకంటే భిన్నంగా మరొక వేరే ఏది ఉండదు. చతుర్థం, ఇది 4వ స్థితి, ఇదే తురియ స్థితి. అదే ఈ తురియ స్థితి జీవాత్మ తన స్థితిలో ఉంటుంది, పరమాత్మ తన స్థితిలో అర్థమవుతాడు. ఆ రకంగా బ్రహ్మ గురించి తెలుసుకునేవారు ఆ రకంగా అనుకుంటారు, అర్థం చేసుకుంటారు, అలా చెబుతుంటారు, ఈ రకంగా చెబుతుంటారు. సహా ఇలా వర్ణించినట్టు పరమిత పరమాత్మ ఆత్మ. ఆత్మ కూడా అంతే.
పరమాత్మ కూడా అంతే. సో అయం ఆత్మ అధ్యక్ష అధ్యక్షర ఓంకార అధిమాత్రం పాద మాత్ర మాత్రాశ్చ పాద అకార ఉకారో మకార ఇది స అయం ఆత్మ సోయం ఆత్మ ఈ ఆత్మ అధ్యక్షరం అధి అక్షరం అంటే అక్షరాలు అక్షరాలకే ఆధారం అధి అక్షరం ఏది అక్షరాలు అంటున్నామో అంటే అవినాశి అయినటువంటి పదార్థాలు ఏవైతున్నాయో ఆకాశం మనకి ఎప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది, మనసు కూడా ఎప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఉన్నట్టు అక్షరం అవినాశి అనిపించే వాటికి కూడా పరమిత పరమాత్మ ఆధారం అధి అక్షరం. అది ఏదో కాదు, ఓంకారో ఓంకారమే, ఓంకార పదమే అన్ని అక్షరాలకు అన్నిటికీ ఆధారం. మరొక రకంగా తీసుకుంటే కూడా మనం రాసే ఈ అక్షరాలు ఏవైతున్నాయో అందులో మొదటి అక్షరం ఓమే. అందుకే ఒకప్పుడు పాఠశాలలో ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పేసి ప్రారంభించేవారు. ఓం అని ప్రారంభించేవారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు. ఈ ఓం అనే అక్షరమే అన్ని అక్షరాలకు ఆధారం. వ్యవహారంలో ఈ రకం కూడా తీసుకోవచ్చు. ఓంకారో అధిమాత్రం పాద మాత్ర, ఇది ఓంకారం గురించి చెప్పడం జరుగుతుంది. పాదం ఇది మాత్ర. మాత్ర అంటే మన శబ్దాల్లో కూడా మాత్రలు ఉంటాయి. తరకట్టు దీర్ఘాలు వాటిని మాత్రలు అంటారు. వాటి కూడా ఆధారం. ఆ ఈ ఊ మా ఏది అంటున్నామో ఆ ఈ ఊ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం అని చెప్పేసి. అందులో ముఖ్యంగా అకార ఉకార మకారం అసలు మాత్రలు. ఓంకారం ఉన్నటువంటి మాత్రలు అకారం ఉకారం మకారమే. మాత్రాశ్చ పాద అకార ఉకారో మకార ఇది. ఈ 3 పాదాలు 3 మాత్రలు ఆ ఉమ్మ ఓంకారం యొక్క రహస్యాన్ని విప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనకు మాండుక్య ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు యొక్క సారాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో మొదటి సముల్లాసంలో ప్రథమ సముల్లాసంలో ఓంకారం రాసినప్పుడు మొదటి పుటలోనే రాయడం జరిగింది. సరిగా గమనిస్తే ఈ శబ్దాలు కూడా వాడుకోవడం జరిగింది. మీరు అక్కడ గమనించండి. ముండక మాండవిక ఉపనిషత్తు యొక్క సారం కనిపిస్తుంది సంక్షిప్త శబ్దాలతో. ఈ ప్రాజ్ఞ ఇవన్నీ కూడా శబ్దాలు కనిపిస్తాయి అక్కడ మీకు. అకారం ఉకారం అనే మకారం కూడా కనిపిస్తాయి. తర్వాత జాగ్రత్త స్థానో వైశ్వానరో అకార, అకారం ఎక్కడ పనిచేస్తుంది? జాగ్రత్త స్థానంలో. నకారానికి జాగ్రత్త స్థానానికి 3 వేయడం జరుగుతుంది. అది వైశ్వానర అకారం. ఇది ప్రథమ మాత్ర. ప్రథమ మాత్ర ఆప్తే అధిమత్వాద్ వాప్నోతి హ వై సర్వాన్ కామానాది చ భవతి యా ఏవం వేద. జాగ్రత్త స్థాన వైశ్వానర. ఇంతకుముందు వరించినటువంటి జాగ్రత్త స్థానం అవుతుంది అది వైశ్వానరం. అంటే అందరు నరులల్లో ఉండేది, అన్ని ప్రాణుల్లో ఉండేది, అన్ని మేల్కొని ఉంటాయి, పనిచేస్తుంటాయి, తిరుగుతుంటాయి, వ్యవహారం చేస్తుంటాయి. అందులో అకారం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ జాగ్రత్త స్థానానికి అకారానికి 3 వేయడం జరిగింది. ఓంలో ఉన్నటువంటి ఆకారం జాగ్రత్త స్థానం, అది వైశ్వనరం ప్రథమ మాత్ర, అది ప్రథమ పాదం. జాగ్రత్త స్థానం అనేది ప్రథమ పాదం అని చెప్పడం జరిగింది. ఆప్తే, ఈ ఆప్తి అంటే ఆ అనే మాత్ర, ఇది వ్యాప్త్యార్థకం. ఆపుల్ర వ్యాప్తో అనే ధాతు వలన నిష్పన్నం అవుతుంది. మనం ఆ అన్నప్పుడు ఏమవుతుంది గమనించండి, నోరు విచ్చుకుంటుంది. ఆ వ్యాప్తి. ఆదిమత్వాదవ లేదా ఆది ప్రథమ, ఇక్కడ ముఖ్యం అన్నమాట. ఆ అనేది ఆది అవుతుంది. అందుకే వేద మంత్రాల్లో కూడా మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం, అక్కడ కూడా ఆతో మొదలవుతుంది. వేదాల్లో ముఖ్యమైన ముందు వేదం ఋగ్వేదం అంటారు. అందులో ప్రథమ మండలం, ప్రథమ సూక్తం, ప్రథమ మంత్రం అగ్నిమేళే ఆ. ఏ భాషలోని అక్షరాలు సామాన్యంగా ఆతోని మొదలవుతాయి. ఏబిసిడి అన్నా ఆనే, అలిఫ్లాం మీమ్ అన్నా ఉర్దూలో, అరబీలో అక్కడ కూడా ఆ మొదలవుతుంది. తెలుగులో కానీ మన భారతీయ భాషల్లో
ఏ భాష అయినా ఆతోనే మొదలవుతుంది. ఆ ఆరంభం ఆదిమత్వాత్. ప్రథమ ముఖ్యమైనటువంటి శబ్దం ఆ కారణంగా అనడం జరిగింది. ఆప్నోతి అది అని మాత్ర అనేది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలి. వై నిశ్చయంగా సర్వాన్ కామాన్ అన్ని కామనలను, అన్ని భోగాలను ఆదిహి అన్ని భోగాలకు ఆది అది. ఆదిహి చ భవతి. అదే ముఖ్యం ప్రథమం. ఏవం వేద ఈ రకంగా తెలుసుకోవాలి. దాని అర్థం ఏమిటి? అనే అక్షరాన్ని గనక ఉచ్చరిస్తే ఏమి కలుగుతుందో పరోక్షంగా దాని యొక్క మహిమ ఏమిటో చెప్పడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందో. దీంట్లో వైజ్ఞానిక విషయం కూడా ఉంటుంది. ప్రయోగం చేసి చూసుకోండి ఎవరైనా. తర్వాత స్వప్నస్థాన తైజస ఉకారో ద్వితీయ మాతృ ఉత్కర్షాద్ ఉభయత్వాద్ ఉత్కర్షతి వై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నా అస్య బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. స్వప్నస్థానం ఉకారం ద్వితీయ మాత్ర ఇది. ఇది జీవాత్మ తథా అంటే బ్రహ్మాత్మ యొక్క జీవాత్మ పరమాత్మ యొక్క స్వప్నస్థానం. శరీరానికి ప్రపంచానికి అది స్వప్నావస్థ. ఉకారం. శరీరం తైజసం అన్నారు. స్వప్నంలో తైజస్ శరీరం అంటే ఆంగ్లంలో అస్ట్రాల్ అంటారు. ఆస్ట్రల్ శరీరం. అదే సూక్ష్మ శరీరం. దానికి ప్రతినిధి అన్నమాట. స్వప్నస్థానంలో జీవాత్మ పరమాత్మ నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు స్వప్నం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఏమిటి లోపల ఏం ఆలోచిస్తున్నారు అనేది. నీకేం కలలు వస్తాయి, ఎటువంటి కలలు కంటావు అనే దాన్ని బట్టి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఏ విచారాలు ఉన్నాయి తెలుసుకోవచ్చు. అది ఉకారం. ఉత్కర్షం. ఉకారం అంటేనే ఉత్కర్షం. మరి గమనించండి. తర్వాత అంటే ఏం జరుగుతుందో. గొంతులో ఏం జరుగుతుందో గమనించండి. ఆ తర్వాత అంటే ఎక్కడికొస్తుంది అనే ఉచ్చారణ. అంటే కంఠంలో ఉంటుంది. అకోహ విసర్జనీయ కంఠ్యాహ. ఆ, 3 హర్షం దీర్ఘం ప్లుతం. ఆ, ఆ, ఆ కంఠంలో వస్తుంది చూడండి. కంఠంలో. కంఠంలో. విసర్గ కూడా కంఠంలో. అంటే ఎక్కడికొస్తుంది? ఉపు పద్మని. అంటే పెదవులు ఇక్కడికొస్తుంది. ఉచ్చారణలో. ఆ విధంగా అది ఉత్కర్షం. అంటే లోపల నుంచి బయటకొస్తుంది. ఇక పెదవులు మూసేస్తే మకారమే ముగింపది. ఈ విధంగా సమాజంలో జ్ఞానం విస్తారమవుతుంది. ఉత్కర్షమవుతుంది అని ఒక రహస్య విషయం చెప్పడం జరుగుతుంది. ఉత్కర్షానికి గుర్తు అదే ఓంకారంలో ఉత్కృష్టం. అదే కాకుండా ఉభయస్థితి. కలల స్థితి, స్వప్న స్థితి అనేది పూర్తిగా మేల్కోవడం కాదు, పూర్తిగా నిద్రపోవడం కాదు. మధ్యస్థితి కాబట్టి అటు ఇటు 2 ఉభయస్థితి అన్నారు. అంటే ఉభయం కూడా. ఉభయస్థితి. ఉభయత్వాద్ ఉత్కర్షతి వై జ్ఞాన సంతతిం. ఇక్కడ జ్ఞాన సంతతి, జ్ఞానం యొక్క విస్తారం, జ్ఞాన పరంపర, జ్ఞాన సంతతి. మరొకంగా అర్థం చేసుకుంటే జ్ఞాన సంతతి అంటే శిష్య పరంపర మొదలవుతుంది. ఉకారంతో ఉపదేశం ద్వారా. ఉపదేశంలో కూడా ఉంది. ఉపదేశించడం వలన శిష్య పరంపర మొదలవుతుంది. ఆ విధంగా ఈ సమానం అన్నారు. సమానం అంటే సరైనటువంటి కొలతని అర్థం. సరైనటువంటి కొలత సమానం. ఒకేలాగా ఉండడం. ఏకభావంగా ఉండడం. ఒక రీతిగా ఉండడమే సమానం. అప్పుడు అటువంటి వారి యొక్క కులములో అంటే కుటుంబంలో వారి వారసులు నాస్య అబ్రహ్మవిత్ భవతి. అబ్రహ్మవిత్తుడు ఆ కులములో, ఆ కుటుంబంలో నా భవతి. ఆ బ్రహ్మవిత్ నాస్య బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. ఈ విధంగా పరమపిత పరమాత్మను తెలుసుకున్న వారికి వారి కుటుంబంలో ఎవరు కూడా వారి వారసత్వంలో ఎవరు కూడా ఆ బ్రహ్మవిత్తులు బ్రహ్మాన్ని తెలుసుకునే వారు ఉంటారు. బ్రహ్మను తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానులు పుట్టరు అని అర్థం. ఉకారం యొక్క అంటే ఉకారాన్ని ఎక్కువ ఉచ్చరించి ఉకారంతో ప్రయోజనం పొందిన వారు ఎన్నో లాభాలు ఉంటాయి. ఉకారం ద్వారా కూడా ఎన్నో రోగాలు పోతాయి కూడా.
ఈ విధంగా కొన్ని రహస్య విషయాలు చెప్పడం జరుగుతుంది. సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయ మాత్ర ఇక్కడ మకారం గురించి చెప్తున్నారు. మకారం గురించి. సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయ మాత్ర అని చెప్పేసి మితేః మితేః అపీతే మితేరపీతేర్వా మితే అంటే జ్ఞానార్థకం. జ్ఞానార్థకం ఇది మా అంటే పరిమాపార్థకం అంటే ముగించడం అర్థం కూడా వస్తుంది. సుప్తావస్థ, గాఢ నిద్రావస్థ, సుషుప్తి, మకారం అది. తృతీయ పాదం. ఓంలో మూడవది. చివరక్షరం. మూడవ పాదం. మితే అంటే జ్ఞానార్థకం. అపీతే, అపీతే అంటే లయం కావడం, సమాప్తం కావడం. మితేః అపీతేర్వా పూర్తి. మినోతి అంటే తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, కొలుసుకోవడం అర్థం వస్తుంది. మా అంటే నిశ్చయంగా. హా వై నిశ్చయంగా. ఇదం సర్వం ఇదంతా జగత్తంతా కూడా. అపీతిః ఇక్కడ అపీతి అంటే విషయాలు లేదా దుఃఖాలు, అజ్ఞానం సమాప్తమవుతుంది. విషయాలుండవు, దుఃఖాలుండవు, అజ్ఞానం ఉండదు. ఈ జగత్తును కూడా అపీతి అంటారు. జగత్తు లయమైపోతుంది కాబట్టి ఇంకేముండదు కాబట్టి ఈ జ్ఞానానికి ఆటంకాలేముండవు. ప్రపంచం అంతా లయమైనప్పుడు ఇక అజ్ఞానం అనేది ఉండడానికి వీల్లేదు. శరీరం కూడా లేదు. ఏది లేదు. ఏ ఆకారం లేదు. ఏది లేదు కాబట్టి. యా ఏవం వేద ఈ విధంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? సర్వం అపీతిః ఇదంతా కూడా జడమే. ఇదంతా కూడా వినాశనమే. ఇదంతా ఏది ఉండదు. అంతా క్షణికమే. ఇదంతా కూడా అశాశ్వతమే. ఇదంతా లయమైపోతుంది. ప్రళయమైపోతుంది. కనిపించకుండా పోతుంది అని అర్థమవుతుంది. సర్వం అపీతిః చ భవతి యా ఏవం వేద ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అటువంటి జ్ఞానికి, అటువంటి యోగికి, అటువంటి సాధకునికి ప్రపంచమంతా లయ రూపం కనిపిస్తుంది. ప్రళయ రూపం కనిపిస్తుంది. అపీతి రూపం కనిపిస్తుంది. సర్వం అపీతిః అంతా అపీతమే. ఇక ఏ దుఃఖం లేదు. ఏ అజ్ఞానం లేదు. సమాప్తం. మకారంతో వస్తుందది. ప్రయత్నం చేసి చూడండి. అని మకారంతో భ్రామరి అంటాం దాన్ని. తలకు సంబంధించిన రోగాలన్నీ పోతాయి. ఆ రకం కూడా లాభమే. ప్రయోజనం ఉంది. ఈ రకం కూడా లాభం ఉంది. కాబట్టి అకారం, ఉకారం, మకారాలతో ఓంకారం చేయడం విడివిడిగా చేస్తే కొన్ని లాభాలు. కలిపి కూడా చేసుకోవచ్చు. ఆ, ఊ 2 కలిపి లేదా ఆ, ఊ, మా 3 కలిపి ఒక్కొక్క అక్షరంతో ఆ, ఊ, మా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. కేవలం ఇక్కడ సూచన మాత్రం, సంకేతం మాత్రం చెప్పడం జరిగింది. పరోక్షంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకా మనకు ఛాందోగ్య ఉపనిషత్తులో ఇంకా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మాత్రలతో ఓంకారం ఆ, ఊ, మా అనే 3 మాత్రలతో అవి 3 పాదాలు. జాగ్రత్త స్థానం, స్వప్న స్థానం, సుషుప్తి స్థానం. ఇది జీవాత్మకు, పరమాత్మకు ఉన్నటువంటి స్థానాలు. అక్కడ ఉండి పని చేస్తానమాట. అంటే ఆ విషయంలో పని జరుగుతుంది. ఆ విషయంలో ఏకాగ్రం చేయడం జరుగుతుంది. జీవుడు అలా పనిచేస్తాడు. ఎప్పుడూ మేలుకొనే ఉంటాడు. నిజానికి జీవుడు పడుకోవడం ఉండదు. కొన్ని రహస్యాల గురించి పరోక్షంగా చెప్పడం జరుగుతుంది. మనం సాధన చేసినప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. పైన స్థూలంగా ఉన్నప్పుడు బాహ్య వృత్తులు అంటే అర్థమయ్యే విషయాలు కాదు. పరంపిత పరమాత్మ అమాత్రః ఇవన్నీ మాత్రలని చెప్పడం జరిగింది. ఆ, ఊ, మా 3 మాత్రలు, 3 పాదాలు. కానీ పరంపిత పరమాత్మ అమాత్రుడు. ఏ మాత్ర లేనివాడు. అఖండం. మాత్ర లేకుండా ఉంటాడు. మాత్ర రహితుడు. అకార, ఉకార, మకార ఇవన్నీ మాత్రం సంబంధం లేదు. పరంపిత పరమాత్మ పూర్ణుడు. అఖండం. ఓం. ఓం బ్రహ్మ. అమాత్రః చతుర్థో అవ్యవహార్యః 4వ పాదం ఇది. ఇది జ్ఞాన క్షేత్రం. అవ్యవహార్యం అంటే వ్యవహారం చేయడం కష్టం. 4వ పాదములో తురియ స్థానం ఇది. ఏ వ్యవహారం ఉండదు. అవ్యవహార్య ప్రపంచ ఉపశమ. ప్రపంచమంతా ఉపశమనమే. ప్రపంచమంతా ఉపరతి అవుతుంది. లయమైపోతుంది. అప్పుడు కూడా శివమే శివో అద్వైత ఏవం ఓంకారే కళ్యాణకారి
అద్వితీయం. ఇక పోల్చలేం. అప్రతిమ. ఏ పోలిక లేదు. ఏ ఉపమానం లేదు. ఓంకారయే ఆత్మ. ఈ రకంగా ఈ రకంగా ఓంకారంలోనే ఓంకార పదవాచం బ్రహ్మంలోనే అంతా కూడా. ఆత్మ ఇవ జీవాత్మ కూడా సంవిశంతి ప్రవేశించరు. విశంతి అంటే విషం, ప్రవేశం, విష ప్రవేశనే ధాతు. సంవిశంతి వింశతి, సరిగా విశతి అంటే సరిగా ప్రవేశించడం జరుగుతుంది. జీవాత్మ పరమాత్మలో ప్రవేశం పొందుతుంది. పరమాత్మను పొందుతుంది. పరమాత్మలో ఉండగలుగుతుంది. ఉండి ఏం చేస్తుంది? ఆనందాన్ని భోగిస్తుంది. ఆనందాన్ని భోగించడమే, నిజమైన విశుద్ధమైన ఆనందాన్ని భోగించడమే పరమాత్మలో ఉండడం. సంవిశతి ఆత్మన ఆత్మానం ఆత్మన జీవాత్మతో సహా అంతా కూడా ఆత్మానం. ఇక్కడ ఆత్మానం అంటే సతతం జ్ఞానశీలమైనటువంటి పరమాత్మలో 2 శబ్దాలు ఉన్నాయి ఇక్కడ. ఆత్మన అంటే జీవాత్మతో, ఆత్మానం పరమాత్మను, జీవాత్మతో పరమాత్మను. ఆత్మన ఆత్మానం 2 శబ్దాలు అవి. కానీ ఇక్కడ ఆత్మానం అనేది పరమాత్మను పొందుతుంది జీవాత్మ అని చెప్పడానికి. ఎలా పొందుతుంది? ఏ కాళ్ళతో వెళుతుంది? ఏ శరీరంతో వెళుతుంది అని సందేహం కలుగుతుంది. ఎవరిని తీసుకెళ్తుంది? ఎవరిని వెంట పెట్టుకెళ్తుంది? ఆత్మ, జీవాత్మ. అంటే ఎవరు అవసరం లేదు. ఆ ఆత్మన తనకు తానే, నాకు నేనే పరమాత్మలో వెళ్తాను. నేను ఆత్మతో వెళ్తాను అన్నట్టుంది మాట. నా ఆత్మ ఒప్పుకోదు. నా ఆత్మ వినదంటాం. నేను వేరు, ఆత్మ వేరు కాదు. ఇక్కడ అదే అంటున్నారు. ఆత్మతో ఆత్మ అంటే జీవాత్మ తనకు తానే ఒంటరిగానే, ఏ ఇంద్రియాలు లేకుండా, ఏ శరీరం లేకుండా ఆత్మ ద్వారానే పరమాత్మను పొందుతుంది. ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారో వారికి ఇక అన్నీ అర్థమైపోయినట్టే, తన స్వరూపం తెలిసినట్టు. ఏవం వేద ఎవరు తెలుసుకుంటారో వారు అలాగే అయిపోతారు. పరమాత్మ అలాగే అయిపోతారు. పరమాత్మను పొందుతారు. ఇది తురీయ స్థానం. ఆనందమే ఆనందం. తురీయ స్థానము అది నిర్గుణ స్థానం. పరమిత పరమాత్మ యొక్క నిర్గుణ స్థానం. ఈ విధంగా చెప్పడం జరిగింది. తురీయ స్థానంలో అదృశ్యం, అచింత్యం, అవ్యవహార్యం, నిర్గుణం, నేతి ఇది కాదు. ఇక ఏమాత్ర లేదు, అమాత్ర ఏది లేదు, అంతా మౌనమే. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగ్రత్త అవస్థలో జీవాత్మ బహిప్రజ్ఞ, స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞ, సుషుప్తిలో ప్రజ్ఞాన ఘనం. అలాగే ఈ జాగ్రత్త స్థానంలో జీవాత్మ స్థూల భుక్, సప్తాంగం, 19 ముఖం. స్వప్నస్థానములో జీవాత్మ ప్రవివిక్త భుక్, అప్పుడు కూడా సప్తాంగం 19 ముఖం, కానీ సూక్ష్మ శరీరం ద్వారా. సుషుప్తిలో గాఢ నిద్రలో జీవాత్మ ఆనందమయం, చేతోముఖం. ఈ విధంగా వర్ణించడం జరిగింది. ఇది మాండలిక ఉపనిషత్తు యొక్క సారం. ఈ సారాన్నంతా కూడా మహర్షి దయానంద సరస్వతి గారు సత్యప్రకాశంలో ఒక 2-3 వాక్యాల్లో అందులో రాయడం జరిగింది. గమనించండి, చూడండి. ఈ శబ్దాలే వస్తాయి, మా వస్తాయి, ఈ ప్రాజ్ఞ ఇటువంటి శబ్దాలు కూడా వస్తాయి. మరొక చోట ఇంకా కూడా కలిపి 2-3 ఉపనిషత్తుల యొక్క సారాన్ని అక్కడ పొందుపరచడం జరిగింది. గమనించండి. ఇప్పుడు చూడండి, అర్థమైపోతుంది. ఇది మాండలిక ఉపనిషత్తు. దీంట్లో రహస్య విషయాలు ఎన్నో ఉన్నాయి. మానసిక విషయాలు, మనోవిజ్ఞాన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఆత్మ, పరమాత్మ, మనస్సు, చిత్తము, తర్వాత ఈ జాగ్రత్త స్థానం అని, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థల గురించి తెలుపుతూ తురీయ అవస్థ అంటే ఎంతో అంటే ఏమిటో చాలా స్పష్టం చేయడం జరిగింది. పరమపిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని కూడా అమాత్ర అని చెప్పేసి, ఇది అవ్యాహార్యం, ప్రపంచ ఉపశమ, శివం అద్వైతం, సర్వం ఓంకారే, ఆత్మైవ, పరమాత్మలోనే పొందడం. ఈ విధంగా అర్థం చేసుకున్నటువంటి ఆత్మ, జీవాత్మ ఆత్మైవ సంవిశతి, సరిగ్గా ప్రవేశిస్తుంది, అర్హత పొంది ప్రవేశించగలుగుతుంది, ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. ఎలా? ఆత్మ ద్వారానే ఆత్మ వెలుగుతుంది, ఆత్మను పొందుతుంది, పరమాత్మను పొందుతుంది. యా ఏవం వేద, యా ఏవం వేద అని 2 సార్లు ఈ శబ్దాలు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ సమాప్తం అని చెప్పడానికి. ఇది మాండవికోపనిషత్తు. ప్రయత్నం చేయాలి పరమాత్మను తెలుసుకోవడానికి, పరమాత్మలో ఉండడానికి. ఇప్పుడు కూడా పరమాత్మలో ఉన్నాం, కానీ మనం బాహ్య వృత్తులు ఉన్నాం. బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞలు కావాలి. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి. మన లోపలికి మనం వెళ్ళాలి, మన స్థితిలోకి మనం వెళ్ళాలి, మన స్వరూపంలోకి మనం వెళ్ళాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నం చేస్తే అంత చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. మనం మన స్వరూపంలో లేము, మన స్థితిలో మనం లేదు, ఉండడం లేదు. స్వస్థితి, అది దాన్ని స్వాస్థ్యం అన్నారు. ఆరోగ్యం యొక్క అర్థం అదే. మనం ఆరోగ్యం అంటున్నాం, సంస్కృతంలో స్వాస్థ్యం అంటారు. స్వస్థితిలో ఉండడమే, తన రూపంలో ఉండడమే, స్వేచ్ఛగా ఉండడమే. ఆంగ్లంలో కూడా డిసీజ్ అంటారు. ఈజీ లేకపోవడమే, ఈజీగా ఉండకపోవడమే. మనం ఈజీగా ఉండలేకపోతున్నాం, డిసీజ్గా ఉంటున్నాం. ఈజీ, అదే డిసీజ్. ఇది అర్థం చేసుకోవాలి. శబ్దాలు కూడా మంచి అర్థాలు ఉంటాయి, ఏ భాషలోనైనా. ఈజీగా ఉండలేకపోతున్నాం, స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాం శరీరంలో ఉండి. మన స్వరూపంలో మనం ఉంటే, మన స్థితిలో మనం ఉంటే, అసలు మన స్వరూపం, మన స్థితి ఇది కాదు, జడము కాదు, ఇదంతా ఏది కానే కాదు. ఈ రాగం, ద్వేషం, మోహం కాదు, కామక్రోధ లోభాలు, మోహాలు కావు. ఈ రోగాలు మనవి కావు, ఈ బాధలు మనవి కావు, ఈ అశాంతి, ఈ భయాలు మనవి కానే కావు. ఆత్మ యొక్క లక్షణాలు ఇవి కానే కావు. మరేమిటి? శరీరం యొక్క సమస్యలు, మనసు యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా. మనం ఉన్నాం కాబట్టి మనకు సంబంధం ఉంది. ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంటికి మనకు సంబంధం ఉంది. ఆ ఇల్లే మనది కానప్పుడు ఆ ఇల్లు ఏమైనా మనకు సంబంధం లేదు. ఆ వాహనం మనకు సంబంధం లేదు. మన వాహనం కాదది. మన వస్తువు కాదది. మన పిల్లలు కాదు. మన సంతానం కాదు. మన బంధువులు కాదు. మన మిత్రులు కానప్పుడు ఎలా ఉంటుంది? ఏమైనా మనకు సంబంధం లేదు. ఎంత నష్టమైనా, కష్టమైనా, ఎంత ఘోరమైనా, ఎంత పాపమైనా మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు సంబంధం లేదు కాబట్టి. ఎవరో ఎక్కడో ఏదో జరుగుతుంది, అయ్యో పాపం అంటాం, కానీ అంతగా ఏడవడం ఉండదు, బాధపడడం, భయపడడం ఉండదు. అదే మనవారైతే, మన పిల్లలైతే, మన వస్తువైతే అంతవరకే. ఇది నాది కాదు అన్నప్పుడు మనకు సంబంధం లేదు. ఎక్కడో ఒక పాప ఏడుస్తుంది, భయపడుతుంది. అది మన పిల్లలాగా అనిపించింది ఆ గొంతు. అన్ని పక్కన వారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, మన అబ్బాయి అనిపించింది. అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ వెళ్లి చూసిన తర్వాత మన అబ్బాయి కాదు. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత నిశ్చింతగా ఉంటుంది. నాదన్నప్పుడు ఈ సమస్య. నాకు సంబంధం లేదు అని తెలిసినప్పుడు ఎంత హాయిగా ఉంటాం. ఇదే రహస్యం ఇది. అందుకే మన స్థితిలో మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇది ఏది కానే కాదు. కొంతవరకే. సాధనాలు మాత్రమే. సాధనంగా మాత్రమే వాడుకోవాలి. సాధనాన్ని సాధనంగానే చూడాలి. ధనం కూడా సాధనమే. అన్నీ సాధనాలే. ఈ శరీరం కూడా సాధనమే. ఈ ప్రపంచమంతా సాధనాలే. కనిపించేవన్నీ కూడా సాధనాలే. మన కంటికి కనిపించేవన్నీ కూడా జడాలే. మనం జడాన్ని చూస్తాం, చేతనని ఎవరు చూడలేం. చూసేది కన్ను కూడా జడం కాబట్టి జడాన్ని చూడగలుగుతుంది. ఆత్మను చూడగలుగుతుంది. ఆత్మ చేతనం, పరమాత్మ చేతనం. చేతనాన్ని చూడాలంటే చేతనాన్ని చూడాలి. అందుకే ఆత్మను ఆత్మానం అన్నారు. ఆత్మతో ఆత్మను, పరమాత్మను.
అక్కడ నిజానికి ఆత్మన పరమాత్మ అన్న మనం చెప్పాలి. కానీ భాష, ఋషుల భాష, పరోక్ష భాష ఉంటుంది. బుద్ధికి పని చెప్పాలి. ఈ విషయాన్ని వేదాంత దర్శనంలో స్పష్టం చేయడం జరిగింది. అక్కడ కూడా మనం చదివినాం. సందేహం వచ్చింది. ఈ సందేహాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. దీనికి ఈ మాండవిక ఉపనిషత్తుకు విడిగా భాష రాయడం జరిగింది. విద్యా మార్తాండ డాక్టర్ సత్యవ్రత సిద్ధాంతాలంకర్ గారు ఏకోపనిషత్ ఏకాదశోపనిషత్ అని పుస్తకం రాయడం జరిగింది. ఏకాదశోపనిషత్తు వీరు లోకసభ సభ్యులు కూడా ఉన్నారు. ఒకప్పుడు గురుకుల కాంగడికి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసినారు. ఇప్పుడు లేరు. వారు రచించినటువంటి వారు దీనికి భాష రాయడం జరిగింది, అర్థం చెప్పడం జరిగింది. మాండవిక ఉపనిషత్తుకు విడిగా వారు భాషను రాసినారు. వైజ్ఞానికంగా ఏమిటి అసలు ఈ ప్రపంచం ఏమిటి, ఈ ఈశ్వరుడు ఏమిటి, పరమాత్మ, ఈ జీవునికి పరమాత్మకు సంబంధం, పోలిక ఏమిటి అని చెబుతూ, ఈ వైష్ణవ శబ్దం అంటే ఏమిటి, ఈ స్థూల రచనలు ఏమిటి, హిరణ్య గర్భం అంటే, వారు హిరణ్య గర్భాన్ని నేబులార్ అన్నారు. నేబులార్ గర్భం ఆకాశగంగలకు కేంద్రం. ఆకాశగంగలని కూడా మిల్కీ వేలు, పాలపుంతలు అంటాం. అన్నీ కూడా నేబులాలు ఉంటాయి. సంస్కృతంలో నీహారికలు అంటాం. కొన్ని కోటాను కోట్ల ఆకాశగంగలు కలిపి దాన్ని, ఆ స్థితిని, ఆ సమూహాన్ని నేబ్యులా అంటారు. ఆరంభంలో ఈ సృష్టి ఏర్పడక ముందు తయారైంది నేబ్యులా, అంటే హిరణ్య గర్భం ఏర్పడిందని చెప్పేసి. పరమిత పరమాత్మ యొక్క ఒక నామం హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే. దాన్ని వీరు నేబ్యులార్ అని చెప్పడం జరిగింది. చాలా వైజ్ఞానికంగా రాయడం జరిగింది. ఈ విషయాన్ని రేపు చూద్దాం. ఇక్కడ ఆపేద్దాం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, మీ అందరు కూడా వందనాలు, అభినందనాలు, ధన్యవాదాలు. పరమిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం. శుభం. పరమిత పరమాత్మకు అందరికీ ఓం ఓం. ఓంకారం చెప్పండి. శాంతి పాఠం. శాంతి పాఠ. ఓం శాంతిరంతరిక్షం శాంతి